ప్రేమ ఈ ఒక్క పదం ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అదే ప్రేమ ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా ముంచేస్తుంది. 2026 జూన్ 18 మహారాష్ట్రలోని చారిత్రాత్మకమైన లోహగఢ్ కోట. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వేల మంది వచ్చే ఆ ప్రదేశం కొద్ది నిమిషాల్లోనే దేశమంతా మాట్లాడుకునే ఒక క్రైమ్ సీన్గా మారిపోయింది. ఒక యువ వ్యాపారవేత్త కొండ అంచు నుంచి కిందకి పడిపోయాడు. మొదట అందరూ అది ప్రమాదమే అనుకున్నారు. సోషల్ మీడియాలో ట్రెక్కింగ్ యాక్సిడెంట్స్ అనే వార్త వైరల్ అయ్యింది. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే పోలీసుల దర్యాప్తు ముందుకు కొనసాగే కొద్దీ బయటకు వచ్చిన ప్రతి ఆధారం ఈ కేసును పూర్తిగా మరో దిశలోకి తీసుకెళ్లింది. అది ప్రమాదం కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అయిండొచ్చని పోలీసులు అనుమానించడం ప్రారంభించారు. ఈ కేసులో ప్రధానంగా వినిపించిన రెండు పేర్లు సియా గోయల్ మరియు చేతన్ చౌదరి. కానీ వీళ్ళ కథ మొదలయ్యే ముందు మనం తెలుసుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే కేతన్ అగర్వాల్. అసలు ఎవరి కేతన్ అగర్వాల్? పూణే జిల్లా గుహంజే గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అక్కడ నివసించే ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యువకుడే కేతన్ అగర్వాల్. రియల్ ఎస్టేట్ రంగంలో పేరుగాంచిన సక్సెస్ గ్రూప్ సంస్థలో డైరెక్టర్ మరియు చీఫ్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించేవారు. వ్యాపారంలో మంచి గుర్తింపు, కుటుంబంలో గౌరవం, స్నేహితుల్లో మంచి పేరు, ఇవన్నీ ఆయన సొంతం. ఆయన భవిష్యత్తు గురించి కుటుంబ సభ్యులందరికీ పెద్ద కలలే ఉన్నాయి. కానీ వాళ్ళకు తెలియని ఒక విషయం నెమ్మదిగా వారి జీవితాలను మార్చబోతోంది. అసలు ఈ కేతన్ అగర్వాల్ నిశ్చితార్థం ఎలా జరిగింది? 2026 ఫిబ్రవరి కేతన్ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలైంది. సియా గోయల్తో ఆయన నిశ్చితార్థం జరిగింది. రెండు కుటుంబాలు ఈ సంబంధాన్ని ఎంతో ఆనందంగా స్వాగతించాయి. వచ్చే నవంబర్లో ఉదయ్పూర్లో ఘనంగా వివాహం జరిపించాలని నిర్ణయించారు. పెళ్లి ఏర్పాట్లు, ఫ్యామిలీ ప్లాన్లు, భవిష్యత్ కలలు అన్నీ సాధారణంగానే సాగుతున్నాయి. బయట నుంచి చూస్తే ఈ జంట చాలా సంతోషంగా కనిపించింది. ఫోటోలు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, నిశ్చితార్థ వేడుక అన్నీ ఒక అందమైన ప్రేమ కథలా కనిపించాయి. కానీ ప్రతి చిరునవ్వు వెనుక నిజమైన అందమే ఉండాలని అవసరం లేదు. కొన్నిసార్లు అదే చిరునవ్వు అత్యంత ప్రమాదకరమైన రహస్యాన్ని కూడా దాచిపెడుతుంది.